పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. ఆత్మ ఇచ్చాడు కాబట్టి మనం మనుషులుగా ఉన్నాం. ఆది కాండంలో దేవుడు ఆదాము సృజించినప్పుడు ఎలా చేశాడు మనకు తెలుసు కదా. నేల మట్టితో నరుని నిర్మించాడు. తర్వాత ఏం చేశాడు? అదనంగా నాసికా రంధ్రాల్లో గాలిని ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అని రాయబడింది. కాబట్టి నరులోనికి, అంటే మనిషిలోనికి ఒక ఆత్మ వచ్చింది అంటే, ఆత్మ ఎలా వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని వేరుగా ఎక్కడా నుంచి రాలా. దేవుడు తన ఊపిరిని మనకు ఊదాడు. ఆ ఊపిరే, దేవుని ఊపిరే మనకు ఆత్మ. ఏంటి? దేవుని ఊపిరే మనకు ఆత్మ. ఓకే, కాబట్టి ఆత్మలకు ఇంకొక పేరు ఏంటంటే దేవుడు పెట్టిన దీపము. ఇంట్లో దీపం వెలిగించాలంటే మన శరీరంలో దేవుడు ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దీపమే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ. కాబట్టి ఆత్మ ఎక్కడి నుంచో వచ్చిందని మనం ఇప్పుడు అనుకోకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మా నాన్న నేను పుట్టాను కాబట్టి మా అమ్మా నాన్న నాకు ఆత్మ ఇచ్చారు అని అనుకుంటున్నామా? అది పొరపడ్డది. అమ్మా నాన్న పుట్టిన వాస్తవమే. వాళ్ళ ద్వారా మనకేం వచ్చిందంటే శరీరం వచ్చింది. అమ్మా నాన్న ద్వారా మనకేం వచ్చిందంటే శరీరం వచ్చింది. అందులో దేవుడు చిత్తం ఉంటేనే వచ్చింది. దేవునికి అనుమతి లేకపోతే ఆ శరీరం రాదు. ఓకే, కాబట్టి దేవునికి చిత్తం చొప్పున, దేవుని అనుమతి చొప్పున తల్లిదండ్రుల ద్వారా మనకి శరీరం వచ్చింది. అయితే దేవుని ద్వారా మనకి ఏం వచ్చిందంటే ఆత్మ వచ్చింది. ఇప్పుడు శరీరం ఆత్మ కలిస్తేనే మనిషి అవుతాం. ఒట్టి ఆత్మకే మనిషి అంటారు, లేకపోతే ఆత్మ లేకుండా శరీరం ఉంటే మనిషి అని మనం చెప్పలేము. కానీ మనం మనిషిగా పిలవబడుతున్నామంటే మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. ఈ విషయం మనం గ్రహించాలి. దేవుని దగ్గర నుంచి మనం వచ్చామన్న వాస్తవాన్ని మనకు అర్థమవుతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చినా మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న గ్రహింపు కూడా మనం ఉండాలి. మరి ఎక్కడి నుంచి వచ్చాం? దేవునిలో నుంచి వచ్చాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవునిలోకి మనం వెళ్ళాలి. అది వాస్తవం, న్యాయం కూడా అది. కానీ అందరూ వెళ్తున్నారంటే వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదంటే అది మనకు అది అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పినట్టు జీవిస్తే మనం ఆ దగ్గర పోగలం. ఆయన ఎవరు తెలుసుకోకుండా ఎలా పడితే అలా జీవిస్తే మరలా మనం ఆయన దగ్గర పోలేం. చిన్న ఉదాహరణ, ఎండాకాలం చాలా మంది గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. గాలిపటాలు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఆ గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది, మనకు సంతోషాన్ని ఇస్తుంది. చూసే వాళ్ళందరూ ఆహా చాలా బాగుంది గాలిపటం, ఎక్కడ ఉన్నారు, ఎవరు తయారు చేశారు, అసలు ఎవరు ఎగరేస్తున్నారు గాలిపటం, చాలా హైట్ వెళ్తుంది అనుకోండి. ఆ గాలిపటాన్ని చూసిన వ్యక్తి ఏమని ఆలోచిస్తుంటే, అసలు ఈ గాలిపటాన్ని ఎక్కడ వేస్తుంది ఎవరు, ఆ పర్సన్ ఎవరు, ఎంత చక్కగా ఎగురుతుంది. ఎందుకంటే టాలెంట్ గాలిపటం లేదు, కింద భూములు ఎగరేస్తున్న ఆ వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది. ఓకే, పక్కన వాళ్ళు అడుగుతారు ఎవరు ఎగరేస్తున్నారు, ఆ పర్సన్ ఎవరు అనుకుంటారు. ఈ గాలిపటానికి ఎగరేసే వ్యక్తికి సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే దారం. ఆ దారం ద్వారా గాలిపటం పైన ఎగరుతా ఉంది. చాలా జాగ్రత్తగా ఎదిరేమంటే దాన్ని ఎగరేస్తూ ఉంటాడు. ఏ మాత్రం ఈ గాలిపటం అటు ఇటు గాలికి ఎగరడంలో ఈ స్తంభాలకో ఈ చెట్టుకో లేదంటే ఇంకెవరైనా పక్క నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి ఈ గాలిపటం అడ్డుగా గాలిపటం ఎగరేస్తున్నారు. మంచాలాంటి పూసి ప్రమాదకరమైన వాళ్ళు ఎగరేస్తున్నారు. అది అడ్డు వచ్చినా లేక చెట్లు లాంటి వచ్చినా స్తంభాలు లాంటి వచ్చినా ఏమవుతుందంటే తాడు తెగిపోతుంది. తెగిపోతుంది. తాడు తెగిపోతే
ఎగరేసిన వ్యక్తికి ఆ తాడు ఆ గాలిపటానికి సంబంధం ఉండదు. ఎటో వెళ్ళిపోతుంది గాలిపటం. అంత దూరం గాలిపటాన్ని తను కంట్రోల్ చేస్తున్నాడు కేవలం దానం ద్వారా. దానం తెగితే గాలిపటం ఎటో వెళ్ళిపోద్ది, ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. అందుకని కొంతమంది బతుకులు చూసి తెగిన గాలిపటంలో వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఎటుపోతే వాళ్ళకే తెలియదు, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు, చిరిగిపోతాయి. ఎగిరిపోయిన గాలిపటం అది భద్రత దానికి ఉండదు, చిరిగిపోతుంది. కాబట్టి కంట్రోల్ అన్నది ఒక కంట్రోల్ మనం ఉండాలన్నది మంచిది. ముఖ్యంగా మనుషుల కంట్రోల్ కన్నా దేవుని కంట్రోల్ ప్రతి ఒక్కరు ఉండాలి. తల్లిదండ్రుల కంట్రోల్ బిడ్డలు ఉండాలి, భార్య ప్రతి ఒక్కరి కంట్రోల్ ఒకరు ఉండాలి. ఇలా కంట్రోల్ వద్దు అనుకుంటే ఎగిరిపోయిన గాలిపటం అంటారు. కాపరి కంట్రోల్ విశ్వాసం ఉండాలి, దేవుని కంట్రోల్ సేవకుడు ఉండాలి. ఎక్కడ కంట్రోల్ తప్పినా ఏమవుతుంది? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఏమైపోతుంది. ఎగిపోయిన గాలిపడిన పరిస్థితితో వాళ్ళ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ పరిస్థితి, ఇక్కడ సామాజిక పరిస్థితి మొత్తం చిరిగిపోతుంది. అయితే ఇంకొక విషయం గమనించాలి. ఎగరేసిన వ్యక్తి చేతికే ఆ గాలిపడ మరలా రావాలి అంటే ఏం జరగాలి? అక్కడ దారం తెగకూడదు. అర్థమైందా? దారం తెగొట్టే మళ్ళీ మనం లాక్కొని ఎంత పైకి ఎక్కడేసిన గాలిపడైనా మరలా మన చేతికి సేఫ్ గా వచ్చి చేరుతుంది, దారం తెగకుండా ఉంటే. సో ఇది కింద నుంచి మనిషి గాలిపడాన్ని పైకి ఎగరేస్తున్నాడు, దాన్ని రివర్స్ చేసుకుంటే దేవుడు పై నుంచి కింద మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. రివర్స్ చేస్తే ఇక్కడ మన భూమి మీదలో దేవుడు పైన ఉన్నాడు, అక్కడి నుంచి మన కంట్రోల్ చేస్తున్నాడు. తెగిదంటే మన బ్రతుకు మరలా దేవుని దగ్గరికి పోదు. పైనుంచి గాలిపడ కిందకి వెళ్ళదు, కింద మన పైకి మనము దేవుని దగ్గరికి పోలేమో, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక ఈరోజు రాత్రి దేవుడు చెప్తున్నాడు, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టిన దీపం అనే విషయాన్ని గమనించాలి, మన దేవుని దగ్గర విషయాన్ని గమనించాలి. మళ్ళా మన దేవుని దగ్గరికి వెళ్ళాలన్న గ్రహింపు స్ఫురణ మనలో ఉండాలి అని రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు స్తుతిగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితము అంత తేలిగ్గా తీసుకోకూడదు, తేలికైన జీవితం కాదు. కాబట్టి చాలా విలువైనటువంటి జీవితాలు మనకు ఉన్నాయి, మనం చాలా విలువైన వాళ్ళ దేవుని దృష్టిలో విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోతాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే దేవుడు పెట్టినటువంటి దీపమే ఆత్మ, మనలో ఉన్న ఆత్మ. ఎవరి యొక్క దీపం అంటే ఆత్మ వర్ధిల్లుతూ ఉందో అని బైబిల్ మనం చూడబోతున్నాం. ఎవరి యొక్క దీపం వర్ధిల్లుతుంది? దీపం అంటే అర్థం ఏంటంటే ఆత్మ, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ, మనలో ఉన్న ఆత్మ వర్ధిల్లాలి, బహుగా వర్ధిల్లాలి. బైబిల్ మనం చూసినట్లయితే 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం మనం చూద్దాం. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉంది. ఇప్పుడు మనం మొదట ఏం చూసాడు? దీపం అంటే మనం ఆత్మను చూసాము. ఇక్కడ మరొక దీపం కనిపిస్తుంది. ఏంటి ఆ దీపం అంటే? వాక్యం. వాక్యం అంటే దీపానికి దీపం తోడు కావాలి. దీపానికి దీపం, మనలో ఆత్మ అనబడిన దీపానికి దేవుని వాక్యము అనబడిన దీపం తోడు కావాలి. మనిషికి మనిషి తోడు కావాలి కదా, మనిషికి మనిషి తోడు కావాలి కదా. అందుకనే ఆదాము కలిగి చేసినప్పుడు ఎన్ని జంతువులు ఉన్నా కూడా అతనికి మరి సాటిగా లేవంట. ఓకే, సాటిగా లేవు. అందుకని దేవుడు మనిషి తోడు కావాలని సూర్యుని సూచించడం జరిగింది. మంచిది. ఇక్కడ దీపానికి దీపం తోడు కావాలి. మనవల ఆత్మ దీపం అయితే ఈ దీపానికి మరొక దీపం తోడు. ఆ దీపం ఏంటంటే వాక్యము. ఈ వాక్యము నా త్రోవలకు వెలుగై ఉంది. ఈ చీకటి ప్రపంచంలో మన జీవితం కొనసాగాలి అంటే అది చిన్న విషయం కాదు, అది తేలిక కాదు. చీకటిలో నడవడం ఎంత ప్రమాదకరమో తెలుసా? ఒకసారి ఎందుకు తెలుసా? కొన్ని సంవత్సరాల కిందట నేను ఆదివారం సాయంత్రం మరొక దగ్గర పత్రిక చూసుకొని వస్తాను ఇంటికి. కరెంట్ పోయింది, గట్టిగా చీకటి, చీకటి కదా, గట్టిగా చీకటి. రాత్రి 10 గంటలు ఉంటుంది.
కటిక చీకటిలో వస్తున్నాను, కనీసం అది ఎంత దట్టమైన చీకటి అంటే మెయిన్ రోడ్డు చూస్తున్న నాకు మా ఇంటికి వెళ్ళడానికి ఆ యొక్క త్రోవ కనిపించట్లేదు, ఆ వీధి కనిపించట్లేదు, ఒక్కటిగా ఉంది ఇల్లు వీధి అంత దట్టంగా ఉంది. సరే నేను విద్యా యూనివర్స్ కానీ అక్కడ వెళ్ళాను, వీధిలోకి వెళ్తామని. వాస్తవం వీధి లేదు కానీ అప్పట్లో ఆ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ వెళ్ళిన పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, దాని ఆపోజిట్ పెద్ద పెద్ద పైపులు పెట్టడానికి చాలా లోతుగా తవ్వేస్తున్నారు. ఇంకా పైపులు తవ్వేస్తున్నారు రెడీగా. నేను 4 అడుగులు వేసి పక్కకి తిరిగాను, రోడ్డు ఎక్కడూ లేదు, చాలా పెద్ద గుంటలో పడిపోయాయి. చిన్న గుంట కాదు, దేవుని మహాకృప దయ వల్ల ఆయన పరిచయం చేసుకుని వస్తున్నాను. ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడాడు. ఆ గుంట పడిపోయిన తర్వాత ఏమైనా నాకు అర్థం కాలేదు, ఎక్కడున్నా అర్థం కాలేదు. చూస్తే నాకు వెంటనే ఐడియా వచ్చింది, అక్కడ తప్పున్నారు కదా ఆ గుంటలోనే పడిపోయానని. మెల్లగా ఎక్కి పైపులు చేశాను. వైట్ అండ్ వైట్ మొత్తం మసి పూసుకుంది, మట్టి పూసుకుంది. ఇంట్లో కరెంట్ లేదు, కొంచెం చక్కగా లైట్ వచ్చింది, వాళ్ళంతా మట్టి. ఏమైందంటే గుంటలో పడిపోయింది. ఏంటి పరిస్థితి? కరెంటు లేకపోతే త్రోవ మనకు బాగా అలవాటు మన దారి కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోయింది. బాగా అలవాటు ఉన్నటువంటి దారి కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడ పడిపోయింది? అది వెలుగుంటే నా చేతిలో టార్చ్ లైట్ ఉంటే కనీసం స్ట్రీట్ లైట్ లేకపోయినా నా చేతిలో సెల్ ఫోన్ ఒక లైట్ అప్పుడు నా సెల్ ఫోన్ లేదండి, కనీసం దాంట్లో టార్చ్ లైట్ ఉన్నా చేసుకున్నాడు. టోటల్ మనకి ఏం కావాలి? భయంకరమైనటువంటి ఈ భయంకరమైన లోకంలో, ఈ చీకటి కలిగిన లోకంలో మనం జీవితం ఆత్మీయతలో కొనసాగాలంటే మనకు వెలుగు కావాలి. లేకపోతే నువ్వు ఎంత జాగ్రత్తగా నడవాలనుకున్నా గుంటలో పడిపోతావు. నీ వ్యక్తిగతమైన జాగ్రత్త అవసరమే, వద్దని చెప్పట్లేదు. వ్యక్తిగతమైన జాగ్రత్త ఎంత అవసరమో దానికి వెలుగు కూడా అంతే కూడా అవసరం. వెలుగు లేకుండా నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఎక్కడో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే భక్తులు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, పాదములు నడిపిస్తుంది కదా. కాబట్టి దీపం నా త్రోవకు వెలుగుగా ఉంది. ఈ వాక్యం లేకపోతే ఈ భయంకరమైన లోకంలో ముందుకు కొనసాగలేను, ముందుకు నడవలేను. ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేసేస్తాను. ఆ డ్రైనేజ్ ఓపెన్ చేసినప్పుడు ఏమంటే నీళ్ళంతా దాంట్లో ఎవరైనా తెలియక దాంట్లో పొరపాటు పడితే అవుట్ గలంతో కనిపిడు మనిషి. పెద్ద దారులు ఉంటాయి లోపల, అండర్లో ఉంటుంది. దాంట్లో వెళ్ళిపోయాడంటే వదిలేసుకోవాల్సింది. అలా ఎంతో మంది వెళ్ళిపోయారు. ఒక ఆమె స్కూటీలు వెళ్తా ఉందంట ఆఫీస్కి, పక్కనే రాత్రి లేదు, ఆడ సస్వం తెలియదు, దగ్గర పడిపోయింది. స్కూటీ ఎక్కడ ఉంది, ఆ దాంట్లో పడిపోయింది, వెళ్ళిపోయింది. ఎడది కలదు కలదు. అలాగే దేవుని వాక్యం కానీ వెలుగు కానీ మన జీవితాలకు మన త్రోవకు తోడుగా లేకపోతే ఏ గుంటలో పడిపోతావు. గుంటలో కూడా ఉండవు. నువ్వు ఎటు వెళ్ళిపోతావు? ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావు. సైతానిక ప్రవాహం అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, కనుమరుగైపోతాం. కాబట్టి వాక్యము త్రోవకు వెలుగు అంటే మన జీవితాలకు వాక్యము, ఎవరి జీవితాలకైతే వాక్యం తోడుగా ఉంటుందో, ఎవరి జీవితాలైతే వాక్యము వెలుగులో చూసుకుంటూ ముందుకు వెళ్తారో వారు సురక్షితముగా దేవుని దగ్గర చేరుతారు. వాళ్ళ ఆత్మీయత వర్ధిల్లుతుంది, వాళ్ళ దేవుని ఎదుగుతారు, ఫలిస్తారు. వాళ్ళకు మాటలు మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 13:9 కూడా చూడండి. కొనసాగడం మాత్రమే కాదు కానీ చక్కగా రాయబడిన మాట. నీతిమంతుల వెలుగు ఏమవుతుందంట? తేజరిల్లును. నీతిమంతుల వెలుగు తేజరిల్లు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యమును జాగ్రత్త పరుచుకుంటూ ముందుకు వెళ్తారో వారి దీపం మరింతగా తేజరవుతుంది. అక్కడ ఫుల్గా పైకి తిప్పేసాము దీపాన్ని, దీపక ఒత్తిడి పైకి తీసుకొచ్చాము. ఎంత వెలుగు వస్తుంది? తేజరిల్లు అంటే మామూలుగా వెలుగు కన్నా రెట్టింపు. దీపం వెలుగు రెట్టింపుకోవాలంటే పురాతన దినాలు చేసేవాడు టెక్నిక్. ఏంటి టెక్నిక్ తెలుసా? రాజుల కాలంలో ఉపయోగించే టెక్నిక్. దీపాలు ఆ దినాలు కరెక్ట్ లేవు కదా, అంతా కూడా దీపాలు దివిటీలు ఉండేది. అది కొంత వెలుగిస్తుంది. దాన్ని రెట్టింపు చేయడానికి మా ముఖం చూసుకుంటే అవి మిర్రర్స్, అద్దాలు, వాటిని ఉపయోగించేవాడు. ఆపోజిట్ అలా పెట్టుకుంటే ఒక్క దీపం 100 దీపాలతో వెలుగు ఇచ్చేస్తాడు. ఒక దీపమే
కానీ 100 దీపాలతో వెలుగు అక్కడ ఎలా వస్తుంటే వాళ్ళ యొక్క అర్థాలు పెట్టడం వల్ల మరి అదేమవుతుంది తెలుసా? ఒక దీపం 2గా 4గా 8గా అన్ని రకాల వెలుగు చేసి ఆ గదంతా వెలుగుతో నిండిపోతుంది. అదే తీర్చలేము. కాబట్టి ఈ నీతి మొదలు పెడితే మనం తీర్చబడతాము. వాక్యంతో మన జీవితం ముడి వేసుకున్నప్పుడు మన జీవితము లేక మన దీపము తేజరిల్లుతుంది. ఎవరు ఆపలేరండి ఆ వెలుగుని. వెలుగుని ఎవరు ఆపలేరు. దీపం వెలిగిస్తే, చీకటిలో దీపం వెలిగిస్తే చీకటి పురుగులు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? చుట్టూ వచ్చేస్తాయి కదా చీకటి పురుగులు. ఆ దీపాన్ని ఆర్పడానికి వస్తాయంట. ఎందుకు వస్తాయంటే ఆర్పడానికి వస్తాయంట. ఆర్పుద్దా? పురుగు నుంచి దీపాన్ని ఆర్పడానికి మనం చూసామా? ఆర్పలేవు. అది వచ్చేది ఆర్పడానికి వస్తుంది. బట్ అవి కాలిపోతాయి, మసి గొప్పైపోతాయి. పురుగులు అక్కడ చుట్టూ పడిపోయాడు. ఆ దీపం చుట్టూ పడిపోయాడు. పురుగులు అంటే చీకటి పురుగులు ఆర్పడానికి వచ్చి అవి ఆరిపోతాయి. సో నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యము చేత నింపబడి దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని కట్టుకుంటూ దేవుని వాక్య ఆధారంగా ముందుకు కొనసాగుతున్నట్లయితే నిన్ను ఎవరు ఆర్పలేరు. అలా ఆర్పాలనుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆర్పాలనుకున్న వాళ్ళని ఆరిపోతారు. సో ఇలాంటి పరిస్థితులైనా వాక్యం వైపు చూడడానికి మనం నేర్చుకోవాలి. ఈ దినాల్లో చాలా మందికి వాక్యం వినడం చాలా చాలా కష్టమైనటువంటి దినాలకు వచ్చేసింది. దేవుని ప్రజలే ఎక్కడ చూడండి, పాటలు కాబట్టి పాడుతూనే ఉంటారు, పాటలు మీటింగ్స్ చూస్తాం కదా మనం. ఎప్పుడో ఆపిస్తారు మీటింగ్, పాడుతూనే ఉంటారు పాటలు. తీరా మెసేజ్ దగ్గర వచ్చేసరికి చూడ మెల్లగా చెప్తారు స్పీకర్కి, టైం అయిపోతుందండి, క్లుప్తంగా చెప్పండి వాక్యాన్ని, 15 నిమిషాలు చెప్పండి చాలు, 20 నిమిషాలు చెప్పండి చాలు. ఇంకైతే 10 నిమిషాలే. ఎంత పెద్ద మీటింగ్. ఒక భాషగా నన్ను పిలిచేవాడు తరచుగా. ఆయనకు మంచి అభిప్రాయం ఉంది, అభిమానం ఉంది, మంచిదే. తరచుగా మీటింగ్ పిలిచేవాడు. ఒక 500 మంది వచ్చేవాడు జనాలేమో, సంతోషమే. మంచి మ్యూజిక్ సెట్ అంతా పెడతారు, ఆర్కెస్ట్రా పిలిపించి సాయంత్రము 6:30కే స్టార్ట్ చేస్తారు. 6:30 నుంచి 9:30 దాకా పాటలు. అంటే 3 గంటల సేపు పాటలు. తీరా మెసేజ్ ఇచ్చే సమయానికి ఆయన అంటాడు, చెవుతో చెప్పడైనా బైక్లో చెప్తాడు, ఇప్పుడు ఈ భాషగా వాక్యం చెప్పబోతున్నారు, ఈయన 20 నిమిషాలే వాక్యం చెప్పాలి. అలా 20 నిమిషాలే చెప్తే కొత్త అయితే మళ్ళీ అవకాశం ఇస్తాం అని అనుకుంటున్నాం. నాకు మెసేజ్ అని. లేదంటే ఇక మేము పిల్లము బైక్ చెప్తుంది. అది చాలా బాధ వేసింది. 2 సంవత్సరాలు నేను అలాగే 20 నిమిషాలు మెసేజ్ ఇక్కడ చెప్పాను. 3వసారి అసలు ఆయన పిలిచినప్పుడు పోకూడదు అనుకున్నా, కానీ దేవుడు ఆపేశాడు ఆ పరిస్థితి అనుకున్నా. ఎందుకు చెప్తాను? వాక్యము చూడండి, వాక్యం చాలా అవసరం. పాటలు అందరూ పాడతానే ఉంటాడు. మనం ఎంతమందికి వెళ్ళి మనం పాట చేసుకుంటే 500-600 మంది వస్తే ఎంతమంది సంతోషపెట్టారు. ఏమైపోతే ఏమని అనుకుంటాడేమో, అయ్యో ఆమెకి ఏమని అనుకుంటుందేమో, అలా ఎవరొస్తానికి ఇంటికి వెళ్ళి చెప్పుకుంటుందేమో, అమ్మా చూడమ్మా నాకు మాత్రం పాట లేదమ్మా, అందరూ చక్కగా పాడారమ్మా, వాళ్ళంతా నేనేం చెప్పాలి, ఈ బ్రదర్ అయిపోతే ఏమో అనుకుంటే రేపు పని చేయలేమో, పిలిస్తే రాడేమో. ఇలాగా సేవకులు ఏమైపోతారంటే మరి ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఏమవుతుంది ఇచ్చుకుంటా పోతే వాక్యం కావాలండి మనకి. వాక్యం వినాలి. వింటే మన జీవితాలు వర్ధిల్లుతాయి. ఓకే, ఇప్పుడు మనం చూసాము మన జీవితము దేవుని వాక్య ఆధారంగా ముందు కొనసాగాలి. వాక్యం మీద కట్టుకున్న వారి జీవితాల్లో నీతి మందులు తెచ్చబడతారు. వారికి వెలుగు రోజు రోజుకి వర్ధిల్లుతుంది. ఎవరి దీపం ఆగిపోతుందో 2వ పాయింట్ చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 20:20 చూద్దాం. ఎవరి దీపం ఆగిపోతుంది? తన తండ్రినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూసారా? ఎవరి దీపం, ఎవరి ఆత్మ ఆరిపోతుందంటే తన తండ్రినైనను ఎవరైతే దూషిస్తారో వారి దీపం అండ్ వారి ప్రాణం, వారి ఆత్మ ఎక్కడ ఆరిపోతుందో తెలుసా?
కారు చీకటి వారిపోతుందంట. అంటే కొంతమంది దూషిస్తా ఉంటారు, చెప్పిస్తారు, రే అనాథగా సస్తావడం చాలా దారుణంగా మాట కదా. అనాథగా సావు రావడమే ఒక భయంకరమైన విషయం. అంటే సస్తావన అంటే బాధాకరమైన మాట. అనాథగా సస్తావడం ఏంటంటే నువ్వు ప్రాణం ఎప్పటి చుట్టూ ఉండరు. కనీసం మంచి నీళ్ళు పోసేవాళ్ళు, నీ గొంతులో ఒక్క చొక్క నీళ్ళు పోసేవాళ్ళు కూడా ఉండరు. అది కారు చీకటిలో దీపాలిపోవడం అంటే దిక్కు మొక్కు లేకుండా ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోవడం. ఎవరి జీవితాలు ఎలా ఆరిపోతాయంటే బయట చెప్తుంది, తల్లి మేనను తండ్రి మేనను దూషించకూడదు. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు చెడ్డోళ్ళు కావచ్చు. ఒక దగ్గర వేసేనాడు కదా, ఏమంటాడు, మీ తండ్రులు చెడ్డవారైనప్పటికీ, ఈ లోకంలో తండ్రులు చెడ్డవారైనప్పటికీ తమ బిడ్డలకు మంచిది ఇవ్వాలి అనుకుంటారు కదా అన్నాడు. అంటే అర్థం ఎక్కడ ఆ సబ్జెక్ట్ వేరే అయినప్పుడు కూడా ఈ లోపల తల్లిదండ్రులతో ఆయన ఎలా పోల్చాడో మంచోడు అని చెప్పాలి. దేవుడే చెడ్డోడు అయినప్పటికీ. సో మన తల్లిదండ్రులు మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు, ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ వాళ్ళని దూషించే హక్కు మనకు లేదు. వాళ్ళు లేకుండా ఈరోజు మనం భూమి మీద లేదు. ఈరోజు మీరు కానీ నేను కానీ భూమి మీద మనకంటే ఉబిరికి ఉందంటే బాబు పాస్టర్ పిలవబడుతుంటే ఎవరు కావాలి? దాని పాస్టర్ చేసి దేవుడే కావచ్చు. ఈ భూమికి నేను వచ్చినంటే దాని ముందు ఎవరున్నారు? తల్లిదండ్రులు. వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దేవుడు. పాత్ర 10 ఆజ్ఞల్లో అది కూడా ఒక ఆజ్ఞగా ఉంది, సరేనా? కాబట్టి ఎంత వయసు వచ్చినా సరే, నువ్వు ఎంత వయసు వచ్చినా సరే, నీ తల్లిదండ్రులే వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి మా అమ్మ ఎలాంటిది, మా నాన్న చూడు పనికి పోనాడు, మా అమ్మ ఎలాంటిది అని మనం అనకూడదు. దేవుడు చూసుకుంటాడు వాళ్ళని తప్పుంటే దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని దూషించుకోవాలి. మరొక విషయం మనం చూసినట్టు యోబు గ్రంథంలోకి వెళ్దాం. 18వ అధ్యాయము 5-6 వచనం. యోబు గ్రంథం 18:5-6 వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపగా పోవు. ఏం రాయబడింది ఇక్కడ? ఎవరి దీపం ఆరిపోతుంది? భక్తిహీనుల దీపము ఆరిపోతా ఉంది. భక్తి చేస్తున్నాం మంచిదే, భక్తిలో కొనసాగడం మంచిదే. భక్తిలో కొంతమంది దిగజారిపోతుంటారు. సీనియారిటీ వచ్చిన తర్వాత దేవుని భక్తి పోతుంది, భయం పోతుంది. ఆరంభం ఉన్నటువంటి భక్తి కొంతకాలానికి పోతుంది. పెద్ద చెప్తాడు, అదే పెద్ద ఆయన ఏమన్నాడంటే, నిజం సార్, క్రైస్తవుల్లో భక్తి తగ్గిపోతా ఉంది. అన్ని చెట్లు కొత్తగా వస్తారు కదా, వాళ్ళు చాలా భయం పెడతారు దేవుళ్ళు. కాబట్టి త్వరగా కార్యాలు మాకన్నా వాళ్ళు త్వరగా, అంటే క్రైస్తవుల కన్నా కూడా అన్ని చెట్లు త్వరగా కార్యాలు జరిగిపోతాయి సార్ అన్నారు. నిజమే అన్నమాట, కరెక్ట్, నిజమే కదా. క్రైస్తవులు ఏమైపోతున్నారు రోజు రోజుకి? భయం తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, దేవుడు స్తుతించడం అంత ఇంట్రెస్ట్ లేదు, ప్రార్థన అంటే ఎప్పుడో శ్రమ వస్తే ప్రార్థన. ఇట్లా ఏమిటంటే బాగా భక్తి ఉన్నటువంటి దేవుని ప్రజలే వెనక్కి వెళ్ళిపోయి ఏమో తెలుసా, మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోయే పరిస్థితి వచ్చేసి. ఎందుకంటే బాగా ఉంది, వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి ఎక్కడో ఉన్నవాళ్ళు ఆసక్తి అని ముందుకు వచ్చేసారు. అప్పుడు మనం ఇదేంటి ఇప్పుడు వచ్చాను, లేదు ఇప్పుడు వచ్చాను ముఖ్యం కాదు, నువ్వు దేవుడు ఎలాగున్నావు అన్నది ముఖ్యం. అర్థమవుతుంది? కాబట్టి భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, ఆరిపోవని కాదు, ఆర్పివేయబడును. ఆరిపోవడం అంటే సొంతగా ఆరిపోవడం, ఆర్పివేయబడ్డట్టు ఇంకొక చేత ఆర్పివేయబడ్డాడు. దేవుడే ఆర్పేస్తాడు. ఆర్పివేయగలంటే మనుషులు కాదు, దేవుడే. ఆయన సరిపడు చూసి 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 తట్టుకోలేక పని ఆయన ఆర్పివేయబడడం అంటే, ఓకేనా? కాబట్టి ఏమైనా దీపము ఆర్పివేయబడను, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపక
వారి గుడారంలో వెలుగు అంధకారమగును. అగ్ని జ్వాలలాగున్నాడు, వారి అగ్ని జ్వాలలు ఇప్పుడు ప్రకాశింపవు. అంటే బాగా భక్తులు చేసిన తర్వాత వాళ్ళ కొన్ని టాలెంట్స్ వచ్చేస్తాయి, కృపావరాలు వచ్చేస్తాయి, ఆత్మవరాలు వచ్చేస్తాయి. అద్భుతంగా ఉంటుంది. అవన్నీ ఏమైపోతాయి ఇప్పుడు అగ్ని జ్వాలలు ప్రకాశం. ఏది పాలించలేదు, ఏది కూడా పాలించలేదు. దాంతో టాలెంటెడ్గా మాట్లాడే వాళ్ళు కూడా మీరు మాట్లాడే అయిపోతుంది. ఆత్మీయంగా ఏం పనిచేయదు, ఏ వరం పనిచేయదు, ఏ టాలెంట్ పనిచేయదు. అందుకు చాలా పని చేయవచ్చు. అద్భుతంగా మనం మించిపోయిన పని అనుకున్నాం. నాకు ఇంత టాలెంట్ లేదు, నాకు ఇంత టాలెంట్ లేదు, నేను ఎలా మాట్లాడగలిగాను, నాకు ఇంత టాలెంట్ లేదు, నేను ఎలా పడగలిగాను, నేను ఎలా చేస్తాను, ఇక పని దేవుని పని ఎలా చేయగలిగాను అని అనుకుంటాం. అది ఆయన ఇచ్చిందే. ఈ అగ్ని జ్వాలలు ఏమవుతాయంటే దేవుడు ఎప్పుడైతే ఆత్మని మనం ఆత్మీస్తాడో అగ్ని జ్వాలలు కూడా ప్రకాశం ఆగిపోతాయి. కాబట్టి ఈ రాత్రి దేవుడు మాత్రం చెప్తున్నాడు, మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ దీపము వర్ధిల్లే స్థితిలో ఉందా లేక ఆగిపోయే స్థితిలో ఉందా అనేది కూడా మనం రాత్రి పరీక్షించుకొని సిద్ధపడుతూ, కొద్దిగా ఒకవేళ చెప్పలో ఉందేమో ఆగిపోవడానికి మినుకని అవకాశం ఉంది, మళ్ళా వెళ్ళడానికి. కొద్దిగా దాన్ని సెటరైట్ చేసామంటే మళ్ళీ వెతికే అవకాశం ఉంది. కాబట్టి మినుకు ఉంటుందేమో, ఇప్పుడు చేసి పూర్తిగా ఆగిపోద్ది. దాన్ని జాగ్రత్త పరుచుకుంటే రాత్రి మనం సిద్ధపరచుకుంటున్నాం. మనల్ని మనం సిద్ధపరచుకోవడం దేవుని సన్నిధిలో. ఒకరితో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటి ఎన్ని కాదు, వాక్యం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నా, ఇలా అనుకుంటూ మన ముందుకు వెళ్తేనే మనం వర్ధిల్లుతాం. హల్లెలూయా, ప్రభు మహిమ కలుగుతుంది. ఈ సందేశాన్ని దేవుడు మన ఇంటిలో ఆశీర్వదించుకున్నాం. ఆమేన్.